మావోయిస్టులకు ఒకే రోజు రెండు భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. ఒకటి తెలంగాణ రాష్ట్రంలోని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కాగా మరొకటి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో జరిగింది. తెలంగాణలోని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్ మండలంలో సుదీర్ఘ కాలం తర్వాత మావోయిస్టుల కదలికలు వెలుగులోకి వచ్చాయి. జిల్లాలో ఏకంగా 16 మంది మావోయిస్టులు పోలీసులకు చిక్కడం చర్చనీయాంశంగా మారింది. విశ్వసనీయ సమాచారం మేరకు సిర్పూర్ మండల పెడల్దోబలో మంగళవారం ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ నేతృత్వంలో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలో గడ్డితో కూడిన ఒక ఇంట్లో 16 మంది మావోయిస్టులను గుర్తించి అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రాథమిక విచారణలో వీరంతా ఛత్తీస్గఢ్ వాసులుగా గుర్తించి హైదరాబాద్ తరలించారు. పోలీస్ శాఖలో ఈ విషయంపై అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. అంతేకాకుండా ఈ చిక్కిన మావోయిస్టులను AK-47తో సహా పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వెంటనే వీరిని హైదరాబాద్ తరలించినట్టు సమాచారం. అలాగే తెలంగాణ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ సైతం చిక్కినట్లు విశ్వసనీయ సమాచారం. కానీ దీనిపై పోలీసులు ఎలాంటి స్పష్టతనివ్వలేదు. ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్ర కమిటీల్లో పనిచేస్తున్న వీరు కొద్ది రోజుల క్రితమే ఆసిఫాబాద్ జిల్లాకు వచ్చినట్టు సమాచారం. అలాగే బీజాపూర్లో జరిగిన మరొక 34 మంది మావోయిస్టులు పోలీసులు ఎదుట లొంగిపోయారు. బీజాపూర్ జిల్లాలో మంగళవారం ఎస్పీ జితేందర్ కుమార్ ఎదుట 34 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిపై 84 లక్షల రివార్డు ఉన్నట్లు తెలుస్తుంది. లొంగిపోయిన వారిలో తెలంగాణ రాష్ట్ర కమిటీ, AOB డివిజన్ కమిటీ, PLGA సౌత్ జోనల్ బ్యూరో, కేరళ పాల్, PLG, RPC కమాండర్లు, ప్లాటూన్ సభ్యులు కూడా ఉన్నట్లు సమాచారం. దొంగిపోయిన 34 మందిలో 7 మహిళలు ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో ఒకే రోజు మావోయిస్టు పార్టీకి భారీ షాకులు తగిలాయి. తెలంగాణలో 16 మంది మావోయిస్టులు అరెస్ట్ కావడం, ఛత్తీస్గఢ్లో 34 మంది మావోయిస్టులు లొంగిపోవడం, దాదాపు 50 మంది మావోయిస్టులు ఒకే రోజు 2 వేర్వేరు ఘటనల్లో పోలీసులకు చిక్కినట్టు తెలుస్తుంది. ఏదేమైనా మావోయిస్ట్ పార్టీ చివరి దశకు చేరుకుంది. ఇంకా ఎవరైనా ఉంటే ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవండి అనేసి అటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ ప్రభుత్వాలు, తెలంగాణ పోలీసులు మావోయిస్టులకు పిలుపునిచ్చాయి. ఆయుధాలు వీడండి, జనజీవన స్రవంతిలో కలవండి, నూతన జీవితాన్ని ప్రారంభించండి అనే నినాదంతో ప్రభుత్వాలు ముందుకెళ్తున్నాయి.